గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎంతో టేస్ట్కరమైన సేమియా ఆమ్లెట్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. అదేంటి సేమియా ఆమ్లెట్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది మాత్రం ఒక్కసారి తిన్నారనుకోండి అస్సలు టేస్ట్ అయితే మర్చిపోలేరు అనమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్, మరీ పెద్దగా ఏం కాకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే పిల్లలకు పెడుతూ ఉంటాం కదా, వాళ్ళైతే ఒక్కొక్కసారి ఏమి తినరు. అలాంటప్పుడు ఇలా ఎగ్గుతో చేసి పెట్టండి, అసలు వద్దు అనకుండా కడుపు నిండా తింటారనమాట. మళ్ళీ అడిగి తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఒక్కొక్కసారి మనకు మార్నింగ్ టిఫిన్లోకి ఏం చేయాలో అర్థం కాదు కదా, సో అలాంటప్పుడు అయితే ఇలా దోశల్లాగా ఈ ఆమ్లెట్లు అయితే వేసుకుంటే మనకు అచ్చం దోశల ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకు ఇలా ఇస్తే ఇంకా ఇష్టంగా అయితే తింటారు, కడుపు నిండుగా అయితే తింటారనమాట. సో డెఫినెట్లీ ఈ రెసిపీని అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక రెండు గుడ్లు ఉంటే అయిపోతుంది అనమాట. నిండుగా పొట్ట హాయిగా అయితే ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ మరిగేటప్పుడు మనమైతే సేమియా అయితే వేసుకోవాలన్నమాట. బయట దుకాణంలో దొరుకుతుంది కదా 10 రూపీస్ ప్యాకెట్, సో అదనమాట. ఒకటైనా రెండైనా మీరు ఎంతమంది ఉంటే ఎన్ని తినాలనుకుంటే అంత అనమాట. నేనైతే ఒక ప్యాకెట్ మాత్రమే తీసుకున్నా. సో ఈ విధంగా 90% అయితే కుక్ అవ్వాలన్నమాట. ఇట్లా చేతిలో తీసుకుని ఇట్లా మెదిపోవాలన్నమాట. ఒక జాలి గిన్నె ఉంటుంది కదా మీ ఇంట్లో, చింతపండు గిన్నె కానీ జాలి గిన్నె కానీ ఉంటే దాంట్లోకి అయితే సేమియాని వేసుకొని మొత్తం వాటర్ పోయేలా అయితే చూసుకోవాలన్నమాట. పైనుండి చల్లటి వాటర్ పోయాలి, ఇంకెక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. సో వాటర్ మొత్తం పోయాక ఏదైతే ఉడకబెట్టుకున్న సేమియా ఉంది కదా, అదే సేమియాలో ఇప్పుడు 2 గుడ్లను వలగొట్టుకొని మంచిగా ఆ విధంగా అయితే కలిపేసేసి ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తురుము అవన్నీ వేసుకొని ఈ విధంగా అయితే మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకు ఎక్కడ కూడా నీసు వాసన రాకూడదు అంటే అనమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన అయితే ఏదైతే సేమియా అండ్ ఎగ్ మిశ్రమాన్ని అయితే మంచిగా కలిపి పెట్టుకున్నామో దానిపై నుండే తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కాసేపు అయితే కలపాలన్నమాట. మనం ఆమ్లెట్ వేసేటప్పుడు నురగ రావాలని ఎలా కలుపుతూ ఉంటామో మనకు మొత్తం మిక్స్ అయ్యేలాగైతే ఈ విధంగా అయితే ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే కలుపుతూ ఉండాలన్నమాట. ఇది కూడా ఆమ్లెటే కాబట్టి ఇంకా మనకు సేమియా ఉంటుంది కాబట్టి కొంచెం ఉండలుగా అక్కడక్కడ మొత్తం పోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, అంటే ఒక పెనం అయితే పెట్టుకొని ఇప్పుడు మంచి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత మధ్యలోకి ఒక గరిటంతా ఈ సేమియా మిశ్రమాన్ని వేసేసి మంచిగా స్ప్రెడ్ చేయాలన్నమాట. మనం ఎంత మంచిగా స్ప్రెడ్ చేసినా అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంటే దోశలాగా చేయాలన్నమాట. మనం దోశ ఏ విధంగా పోసుకుంటామో ఇది అయితే ఒకటే ప్లేస్లో ఇలా ఒక గరిటను తీసి మంచిగా చిన్న స్పూన్తో కానీ లేకపోతే పెద్ద స్పూన్తో కానీ మంచి ఇట్లా రౌండ్గా అనుకుంటే అదే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి. కాస్త టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా ఇలా మన స్పూన్ తీసుకొని మధ్యలో అయితే చూసుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి, మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అనమాట. ఇప్పుడైతే ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఒకవైపు మనము ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారనమాట. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. మళ్ళీ ఒకసారి ఇట్లా టర్న్ చేసుకొని మనమైతే ఇట్లా మూత అయితే పెట్టేసుకోవాలి. అదే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. నేను దోశ పెనంలో వేస్తున్నా కాబట్టి ప్లేట్ అయితే పెట్టినా. మీరు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. నేనైతే పెద్దగా అయితే మంచిగా పెద్దగా స్ప్రెడ్ చేసిన కాబట్టి పెద్దగా అయితే వచ్చిందనమాట దోశలా. ఇప్పుడు మనం దీన్ని దోశ అని కూడా అనుకోవచ్చు అనమాట, సేమియా దోశ అని చెప్పేసి. అదే విధంగా పెద్దగా వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా మనం కొంచెం అయితే ఉంటుంది కదా, ఇప్పుడు అదే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేస్లో అంటే మధ్యలో వేసి మంచిగా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మధ్యలో వేసి స్పూన్తో అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంతే. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ పై నుండి వేసి ఒక ప్లేట్ పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవడమే, ఇంతే అనమాట. ఇంకా దీంట్లో అయితే ఏం పెద్దగా ప్రాసెస్ అయితే ఏం ఉండదు. కానీ నిజంగా అండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళైతే పర్లేదు, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ కొందరు పిల్లలకి స్నాక్స్ కింద పెడుతూ ఉంటారు కదా, కొందరు పిల్లలు తినారనమాట. ఇలా చేస్తే కడుపు నిండా తింటారు, మళ్ళీ కావాలి అంటారనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడైతే మనం టర్న్ చేసుకుంటూ ఉంటాం కదా, ఒక సైడ్ టర్న్ చేసిన తర్వాత ఇట్లా స్పూన్తో నొక్కుతూ ఉండాలన్నమాట. అప్పుడైతే మనకు మంచి కుక్ అవుతూ ఉంటుంది. అసలు నీసు వాసన అనేది కూడా రాదనమాట. మళ్ళీ మీరు అనుకోవచ్చు నీసు వాసన వస్తుందేమో అని చెప్పేసి. నీసు వాసన మాత్రం అస్సలు రాదు. కాస్త పుదీనా అయితే వేసుకోండి ఈ మిశ్రమంలో. సో పుదీనా వల్ల టేస్ట్ అయితే ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. ఫైనల్గా అయితే సేమియా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్. డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. ఏ చట్నీతో తినాల్సిన అవసరం కూడా లేదు, మనం ప్లెయిన్గా తినవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా ఎలా అయినా తినొచ్చు అనమాట. సో ఎలాంటి చట్నీలు అయితే అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, మనకైతే దోశలా అయితే వస్తాయన్నమాట. ఇంకా ఎగ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఫేవరెట్ ఫుడ్ అయితే అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది టేస్ట్. సో ఫైనల్గా ఇదండి వీడియో నచ్చితే లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.